సీతాదేవి రామలక్ష్మణులు వనవాసం వెళ్ళడానికి కారణం ఏంటంటే దశరథుడు యుద్ధంలో కైకేయిని రక్షిస్తాడు. అప్పుడు దశరథుడు ఆనందంలో ఏవైనా 2 వరాలు ఇస్తానని మాట ఇస్తాడు. శ్రీరాముని పట్టాభిషేకం రోజున కైకేయి దశరథునికి ఆ వరాలను గుర్తు చేస్తుంది. కైకేయి భరతుడు రాజు కావాలి, రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి అని అడుగుతుంది. భరతుడికి తన అన్నయ్య శ్రీరాముడంటే చాలా అపారమైన ప్రేమ. తన తల్లి కైకేయి చేసిన అన్యాయానికి చాలా బాధపడ్డాడు భరతుడు. దశరథుడు కన్నీళ్లు పెట్టుకొని రాముడి దగ్గరికి వెళ్ళి, రామ, నీవు 14 సంవత్సరాలు వనవాసం వెళ్లాల్సిందే, ఇది నీ తల్లి కైకేయి కోరిన వరం అంటూ బాధపడతాడు. తండ్రి ఇచ్చిన వాక్కు కారణంగా రాముడు వనవాసం వెళ్లాల్సి వచ్చింది. రాముడిని సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటాడు భరతుడు. రాముడు వనవాసం పూర్తి చేసుకుని వచ్చే వరకు భరతుడు రాజ్యాన్ని స్వీకరించడు. రాముని పాదరక్షలను సింహాసనం మీద ఉంచి తానే అరణ్యవాసం వలె గడుపుతాడు. సీతాదేవి, నేను నీ భార్యను రామా, నీవు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా అంటూ రాముడితో పాటు వెళ్తుంది. లక్ష్మణుడు కూడా, అన్నయ్య నేను మీతో పాటు వస్తాను అంటూ అన్నయ్య వదినకు రక్షణ కవచంగా వెళ్తాడు.